వాగ్దానం నెరవేర్చినట్టు యేసు ప్రభు చెల్లించి మిమ్మల్ని పూజించి కనపరిచి ఆరాధిస్తూ ఈ దినము కూడా మా విశేషం పొడిగించారు. సజ్జుడు జ్ఞాపకం చేర్చినారు. సజ్జునటువంటి మా ప్రభుని స్థుతించుకోవడానికి ప్రార్థించుకోవడానికి వేరే మా విశేషం పొడిగించారు. చెల్లిస్తూ ఎన్నింటిన పరిచయంలో ఈ దిన పరిచయంతో మీరేమో నడిపించగలని సమస్త మహిమ గడప మీకు ఆరోపించి మిమ్మల్ని పూజించి కనపరుస్తుంది. ఈ రీతిగా నీవే సార్వభౌమాధికారమైన దేవుడు, సమస్తమును జరిగించి మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు. మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. ఆ ప్రభువులు మీ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 603 508 పల్లవి 3వ చరణం పాడుకుంటాం. రక్షణ ఔన్నత్యమని రక్షణ ఔన్నత్యం 3వ చరణం పాడుకుంటాం. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపు వల్లని నీ చల్లమైన వల్లని నీ చల్లమైన యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను. స్వాస్థ్యముగా భాగముగా తన స్వాస్థ్యముగా తన భాగముగా ఔన్నత్యము రక్షకుడే వల్లని నీ చల్లమైన వల్లని నీ చల్లమైన. మన పితరులు వాగ్దానము పొందుతూ వచ్చినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క జీవితంలో దేవుడు వారిని తీసుకుని వెళ్ళినటువంటి స్థలాల్లో ఆయా దేశాన్ని దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చినటువంటి ఆ సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం. ఇదివరకే మనకు అబ్రహాము విషయం చూసాం, ఇస్సాకు విషయం చూసాం. అలాగని యాకోబును దేవుడు ఎలా ఆశీర్వదిస్తూ వచ్చినాడో, తన తల్లి ద్వారా ఇస్సాకు ద్వారా ఎలా ఆశీర్వదించబడడానికి తన యొక్క జీవితంలో దేవుడు తను ఎట్లా ఆశీర్వదిస్తూ వచ్చినాడో ఆ సంగతులను మనం చూస్తాం.
8వ అధ్యాయం ఆదికాండం 3వ వచనము 4వ వచనం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవాసమైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయగా కానీ అతన్ని దీవించి. కాబట్టి ఇక్కడ ఇస్సాకు యాకోబును దీవించి 18వ యువక వారి యొక్క తల్లి గారి ఇంటికి ఈ యొక్క యాకోబును పంపిస్తూ ఉంటున్నాడు. ఏశావుతోటి ఉన్నటువంటి ఆ యొక్క వైరం యాకోబుకు తన కష్టం కలగకూడదని ఆశీర్వదించి పంపిస్తూ వచ్చినాడు. ఆ యాకోబు ఒక్కడే ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. వెళుతూ రాగా మార్గంలో తనకు రాత్రి అయిపోయింది. అక్కడ ఒక చోట పడుకున్నాడు. ఆ యొక్క రాత్రిలో ఒక కల గంటొచ్చినాడు. ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉంటొచ్చింది. దాని కొన ఆకాశం నుండి వచ్చింది. దాని మీద దేవుడి దూతలు ఎక్కుచూ దిగుచూ వచ్చింది. అప్పుడు ప్రభు అయిన దేవుడు యెహోవా తనకు ఇలాగ మాట్లాడుతూ వచ్చింది. 8వ అధ్యాయం 13వ వచనం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నడుము. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. 15వ వచనం. ఇదిగో నేను తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. కాబట్టి యాకోబును బేతేల్ అనే స్థలము దగ్గర ప్రభు దర్శించి తనతో మాట్లాడుతూ ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేస్తూ వచ్చినారో అదే వాగ్దానం యొక్క శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని యాకోబు జీవితంలో కూడా కలగాలని ఆ మాటలను దేవుడు తనకు వాగ్దానం చేస్తూ వచ్చినట్టుగా చూస్తారు. చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతి. ఆ ప్రకారంగా ఒక సామాన్యమైనటువంటి మనుషుల ద్వారా ఇంత గొప్ప జనాంగం అన్నటువంటిది దేవుడు సంకల్పించినటువంటి దేశముగా ప్రభు ఏర్పరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితంలో గుర్తించే తలంపు ఏమిటంటే మనం ఉన్నటువంటి స్థలాలు పితరులతో ప్రభు చెప్పినట్టుగా మనం పరవాసులమే, పరదేశులమే. కానీ భూమి మీద దేవుడు మనకు ఆధ్యాత్మికమైనటువంటి స్వాస్థ్యాలుగా ఆత్మల్ని ప్రభు అనుగ్రహిస్తారని వాగ్దానం చేసినటువంటి ఆత్మీయ సంతానమును మనం ప్రభు ద్వారా ఈ భూమి మీద కలిగి లోకములో శ్రేష్టమైనటువంటి గొప్ప కుటుంబముగా ప్రభు చెత్త నిలబడడానికి కొరకు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి అవకాశం. అలాగున
యాకో పద్దనరాం వెళ్ళాడు. అక్కడ లాబాను తన మామ దగ్గర కొలువు చేస్తూ వచ్చినాడు. ఆర్తిగా కుటుంబీకుడుగా చేయబడుతూ వచ్చినాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తూ తిరిగి అదే స్థలమును తీసుకొని వచ్చి ఆ ప్రకారంగా దేవుడు తను ఆశీర్వదించి తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి అనుభవంలో తాను కూడా బలిపీఠాన్ని కడుతుంది. మనం గమనిస్తే 35వ అధ్యాయం ఆదికాండము మనం గమనిస్తే 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చింది. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేల్ అని పేరు పెట్టిరి. రిబకా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షం క్రింద పాతి పెట్టబడింది. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడింది. 9వ వచనం, 10వ వచనం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాను. 11, 12. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదని అతనితో చెప్పాను. కాబట్టి ప్రభు మాట తట్టుకోకుండా ఎంతో చక్కగా కొన్ని ఏళ్ళు అయిన తర్వాత 19 ఏళ్ళు రాహేలు కొరకు కొలువు చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత మరికొన్ని సంవత్సరాలు అక్కడ తన మామ దగ్గర మధ్యన మేపుతూ తన కుటుంబీకుడిగా చేయబడి ఆ ప్రకారంగా 12 మంది కుమార్తెను కలిగినటువంటి వాడై ఒక పెద్ద మందతో తన ఇంటికి దేవుడు వాగ్దానం చేసినటువంటి పేతుల స్థలంలోకి వచ్చి అక్కడ బలిపీఠం కడుతొచ్చి మనం చూస్తాం. ఇదంతా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. శత్రువుగా ఉండబడినటువంటి ఏశావు మిత్రుడుగా మార్చబడుతూ వచ్చినాడు. తన సోదరుడే తన యొక్క జీవితంలో మోసముతోటి దైవాశీర్వాదం పొందాలని ఆశపడుతూ వచ్చినాడు. కానీ దానివల్ల తన జీవితానికి ఎంతో పెద్ద కష్టం తెచ్చుకున్నాడు. అయితే ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ వచ్చినాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని. అనగా ఆ ఆశీర్వాదం అంతా కూడా తన మోసముతో సంపాదించిన ఆశీర్వాదం అని, ఆ ఆశీర్వాదం ద్వారా ఏశావు తను చెప్పడానికి కొరకు వచ్చిన సంగతిని 32వ అధ్యాయంలో తన తిరుగు ప్రయాణంలో ఆ ప్రకారంగా తన యొక్క జీవితంలో ఒక్కడిగా నిలిచిపోయినటువంటి వాడై ప్రభు పాదాల చెత్త రాత్రంతా పెనుగులాడుతూ యాకోబుగా ఉన్న జీవితం ఇస్రాయేలుగా మార్చబడినటువంటి జీవితాన్ని ప్రభు స్థిరపరుస్తూ దేవుడే స్వయాన తన పేరు మార్చి తనను ఆశీర్వదించి ఒక కుమారుడుగా తన యొక్క అవమానకర జీవితం, మోసపు జీవితం, చెడ్డ జీవితం జ్ఞాపకం చేయబడినటువంటి రీతిగా తను శుద్ధీకరించి తను ఎంతో గొప్ప పేరుతో ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు అనగా
రాకుమారుడు, రాజకుమారుడు, అలాంటి శ్రేష్టమైనటువంటి గొప్ప దీవెన యాకోబుగా ఉండబడినటువంటి తనకు ఇశ్రాయేలుగా దేవుడు మార్చి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. మన ప్రభు ఆత్మ దేవరీతిగా మనల్ని పవిత్రపరిచి అవమానకరమైనటువంటి పాపభరితమైనటువంటి జీవితాన్ని మార్చి మన జీవితాన్ని గొప్పదైనటువంటి ఇశ్రాయేలుగా చేసుకొని మనల్ని కూడా ఆశీర్వదించి తన ఎదుట గొప్ప సమూహంగా మనం నిలబెట్టుకోవాలని దేవుని ఒక గొప్ప సంకల్పం. కాబట్టి మనం ఎంతో భారంగా ప్రభు పాదల చెంత ప్రార్థించవలసినటువంటి వారమే. అబ్రహాముతో చెప్పినటువంటి మాట తన సంతానం విషయంలో ప్రభు అదే మాటకు పలుకుతూ ఆశీర్వదించి గొప్ప జనాంగముగా చేస్తూ నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నువ్వు గొప్ప జనమవుతావని వాగ్దానం చేస్తూ వచ్చిన. కాబట్టి మన ద్వారా దేవుని రాజ్యం విస్తరించటము, మన ద్వారా ఆత్మను రక్షించబడటము, మన ద్వారా పరిశుద్ధులు ఆత్మీయ క్షేమాన్ని పొందడమే ప్రభు మన జీవితానికి ఇచ్చినటువంటి గొప్పతనం. అందుకోసమని ఆత్మీయంగా మనం గ్రహించినప్పుడు దేవుని యొక్క వాక్యమును దాని ప్రకారం జీవించడమే పరలోకంలో గొప్పవారు అని ఇతరులకు మనం పరిచయం చేస్తూ వచ్చినప్పుడు అదే ప్రభువులో గొప్పతనము అన్నాడు. అందుకోసమనే భూమి మీద ప్రతిదినము మన వ్యక్తిగత భాగము, కుటుంబ భాగము, సంఘ భాగము, దేవుడు తన యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏమైతే తెలియపరుస్తున్నాడో ఆ ఒక్కొక్క మాటను మనము మన జీవితంలో మరి నెరవేరుస్తూ ప్రభు బిడ్డగా పరలోక రాజ్యములో శ్రేష్టమైనటువంటి ప్రవేశాన్ని పొందుకొనుచు ఆరుతుగా పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని మన యొక్క జీవితంలో ప్రభు ద్వారా ఆహ్వానించబడినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారంగా ప్రభు కూడా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, ఎంతో మంచి మాటను. మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు ఆలాగున చేయు బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలను మీరి నెరవేర్చుచు ఆ ప్రకారంగా బోధించుచు అలా జీవించినటువంటి బిడలే పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును అన్నాడు. లోకములో మతస్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాలైనటువంటి స్వనీతి పరులు ఉన్నారు. వారందరూ నీతి కంటే మన నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించే నేరము అంటున్నాడు. కాబట్టి ఈ నీతి ప్రభు కృప ద్వారానే మనకి ఇచ్చినటువంటి జీవితం, మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న నీతి నిజముగా ప్రభు ఇచ్చినటువంటి నీతిగా దేవుడిచ్చినటువంటి జీవితంగా లోకములో ఉన్నటువంటి వారందరికంటే ప్రభు కోరుకునేటువంటి జీవితం జీవించినప్పుడే పరలోక రాజ్య ప్రవేశం, పరలోక రాజ్యం గొప్పతనం. ఆ మాత్రం కాదు, మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తూ 10వ అధ్యాయము మార్కు సువార్త అక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటాం. 43వ వచనం మార్కు సువార్త 10. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను.
మీలో గొప్పవాడు గొప్ప జనముగా చేస్తాను, పరలోకమును గొప్పగా ఉన్నట్లుగా చేస్తాను, మీరు గొప్పవారై పరలోక రాజ్యములో ప్రతిఫలం పొందుకున్నట్లుగా నేను చేస్తాననేటువంటి మాటలు మన క్రియాపుర జీవితంలో ఆయన బిడ్డగా పరిచారకులుగా ఉండడానికి, ఆయన ఆజ్ఞను గైకొనడానికి కొరకు, ప్రభు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన కోరుకునేటువంటి అంతస్తులో రావడానికి కొరకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన గొప్పతనము, ఆత్మీయత, ఆత్మలే పరలోకానికి తీసుకొని వెళ్ళినటువంటి గొప్ప ఐశ్వర్యం ఇదే. అలాంటి గురి కలిగి ప్రభు బిడ్డగా ప్రభు కొరకు మనం సాగిపోదాం. అలాంటి ఆత్మీయ జీవితంలో ఈ దినంలో కూడా మన ప్రభు కొరకై మన యాత్రా జీవితంలో జీవిస్తారు. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి ప్రభు ద్వారా గొప్ప కార్యాలు మనం రుచి చూస్తూ అనేకులకు రుచింప చేయనటువంటి వారంగా ఉంటే కొరకు ప్రభుకు అప్పగించుకుందాం. మన ఆత్మీయ జీవితము దినము అభివృద్ధిలోనికి మనము ప్రభు కృప చేత నడిపించబడచ్చు. ప్రభు కోరినటువంటి రీతిగా ఆయన మహిమార్థమై ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు మనము కొనసాగుతుంది గాక. అలాగున ఈ దిన అంశాల కొరకు మనం ప్రార్థించేద్దాం. ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ అంశాలని మనము భారంగా ప్రార్థన చేద్దాం. మానవులకు అసాధ్యమైనటువంటివి దేవునికి సాధ్యమైనటువంటి ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నాకు అసాధ్యం ఏదైనా ఉన్నదని పితరుల జీవితాల దగ్గర ఆ మాటలు ప్రభు పలుకుతూ వచ్చేది. సర్వశక్తి గల దేవుడును అని వారి జీవితంలో రుజువుపరుచుకోవచ్చు. ప్రభు వారి ఒక ప్రత్యేక జనముగా, ప్రత్యేక దేశముగా ఎలా ఆయన సిద్ధపరుచుకుంటూ వచ్చినాడో మన దేశంలో ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి రాజ్య స్థాపన కొరకు, ఆయన రాజ్య విస్తరణ కొరకు, ఆయనకు అనుకునేటువంటి ప్రభుత్వం వచ్చట కొరకు ప్రభు పాదాల చెంత మనం ప్రార్థించాలని ప్రభు కోరుతాడు. కాబట్టి బ్రదర్ ప్రైజ్ కొరకు అమ్మా ప్రైజ్ లాట్ బ్రదర్. ప్రవీణ్ మా ఫ్రెండ్ కొడుకు ప్రవీణ్ అని చెప్పాను కదండి. ఆ అబ్బాయి కొంచెం రెస్పాండ్ అవుతున్నాడు బ్రదర్. అది 4 రోజులు ఉండాలన్నారంటండి డాక్టరు. అబ్బాయిలో కొంచెం రెస్పాన్స్ వచ్చిందంటండి. కొంచెం ఇలా సైకిల్ చేయడం, మాట్లాడడం అని చేస్తున్నాడట. కొంచెం ప్రేయర్ చేస్తున్నాడు. అలాగే ఓకే అండి. ప్రవీణ్ లక్ష్మణ్ గారి యొక్క స్నేహితుల యొక్క కుమారుడు ప్రవీణ్ హార్ట్ సర్జరీ జరిగింది. తను చాలా అపాయకర స్థితిలో ఉంటున్నటువంటి స్థితి అని చెప్తూ వచ్చారు. అయితే ప్రభు కృప చేత కొంత మరి అమ్మ చెప్పినట్లుగా చలనం వస్తున్నట్లుగా మనం వింటా ఉన్నాం. తన కొరకు ప్రార్థన చేస్తాం, తను రక్షించబడాలని, తనకు మంచి ఆరోగ్యం ప్రభు దయచేయాలని తన కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున మరి ఈ 5 అంశాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ఎరుషలేము క్షేమం కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి VBS కొరకు, యూత్ క్యాంప్ కొరకు, అలాగున చిన్నపిల్లలు, యవ్వనులు వారి యొక్క భవిష్యత్తు చదువుల కొరకు, ఆ ప్రకారంగా దేవుని మహిమార్థమై ప్రభు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. బ్రదర్
అమ్మా నాకు పాలకొల్లు ఒక హౌస్ ఉంది బ్రదర్, ఓన్ హౌస్. ఎక్కడమ్మా? పాలకొల్లు ఓకే. పాలకొల్లు ఓన్ హౌస్ ఉంది బ్రదర్. కొన్ని ఇయర్స్ నుండి దాన్ని అమ్మడానికి చూస్తున్నాం కానీ అవ్వట్లేదు. కొంచెం ప్రేయర్ లో పెట్టండి బ్రదర్. అలాగేనమ్మా. అది అమ్మకం కావాలని కదా? 5 years నుండి చూస్తున్నాం కానీ అవ్వట్లేదు. ఇయర్ అయినా ఓకే అమ్మేయాలని చూస్తున్నాం, సేల్ చేయాలని. ఓకే ఓకే ఓకే. ప్రైజ్ లార్డ్ అంకుల్. వరుణ్ కూడా 10th కు ఎంసెట్ ఉన్నది అంకుల్. ప్రేయర్ చేయండి అంకుల్, ప్రేయర్ లో పెట్టండి అంకుల్. ఓకే. 10th కి ఏముంది నైనా? ఎంసెట్. ఓకే. సో దేవుడి చిత్తం అయితే రేపటి రోజున రేపు నీట్ ఎగ్జామ్స్ అవి ఉన్నాయి బ్రదర్ పిల్లలకి. రేపు ఎగ్జామ్స్ సౌభాగ్యం కూతురు ఫెయిత్, రాజుగారి అమ్మాయి ప్రిన్సీ లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. అదే నీట్ ఎగ్జామ్ ఉంది 6వ తారీఖు మే 5న అన్నారండి. మే 5 చెప్పారు సౌభాగ్యం. అచ్చా, కొద్దిమందికి 5, కొద్దిమందికి 6 అట్లుంది మరి. ఓకే అండి అయితే అవ్వచ్చు. 5, 6 తారీఖుల్లో అనమాట అండి. నీట్ ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేస్తాం. మరి వరుణ్ కూడా ఎంసెట్ 10th ఎగ్జామ్ ఉంటుండగా ప్రభు. అవునండి. సుజాత జేఈ మెయిన్స్ తనకి కూడా ఉందండి. జేఈ మెయిన్స్ సుజాత కొడుకండి, తనకి పెద్దన ఉందండి, డేవిడ్ ఉన్నట్టే. ఓకే ఓకే ఓకే. అన్న మా పాపది కూడా రేపు ఎగ్జామ్ ఉందన్న. నేను అదే అంటే రేపు ఇదే నీట్ ఎగ్జామే కదా? అవునన్నా. ఓకే ఓకే. షారా గ్రేస్ బాబు పేరు. షారా గ్రేస్. ఓకే ఓకే. షారా గ్రేస్ తర్వాత మన యుగంధర్ బ్రదర్ సౌభాగ్య కుమార్తె ఫెయిత్. అవునండి. తర్వాత సుజాతమ్మ కుమారుడు జేఈ మెయిన్స్ అండి బ్రదర్. జేఈ మెయిన్స్ 10 ఉన్నాయండి. 10. ఆ తర్వాత వరుణ్ ఎంసెట్. పిల్లల యొక్క ఈ ఎగ్జామ్స్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ అంశాలన్నీ కూడా ఒక్కరే చేయక ఒక 2 అంశాలు ఒక్కొక్కరు తీసుకొని ఆ ప్రకారంగా ప్రార్థన చేద్దాం. ఎలక్షన్స్ విషయంలో భారంగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు తన చిత్తానుసారంగా ఒక గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా ప్రజలకు అనుకూలమైనటువంటి దైవ చిత్తానుసార ప్రభుత్వాన్ని ప్రభు దయచేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరు ప్రార్థన అవకాశం? రాజు బ్రదర్ ప్రార్థన చేస్తారు. తర్వాత సిబాస్టర్ ప్రార్థన చేస్తారు. తర్వాత విజయమిస్టర్ ప్రార్థన చేస్తారు. మరి ముగ్గురు ప్రార్థన తర్వాత సమయాన్ని బట్టి ఇంకా అవకాశం ప్రారంభించాం. పరలోక తండ్రి, నమ్మకమైన దేవా, మీ ఘనమైన నామం కొరకాయ ఉనాసు చెల్లిస్తూ వస్తున్నాను. అత్యున్నత సింహాసం మీద ఆశీనుడ దేవా, 4 జీవులు 4 పెద్దలు, కోట కొలతులు, మహాదూతలు మానక దివారాత్రము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ పడుతున్న పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ ఘనమైన నామం కొరకాయ స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అయా ఈ దినాన్ని ఎంతో మంది చూడలేక కాలగర్భంలో కలుసుకుంటున్నారు. వారికన్నా మంచివారిని కాదు, యోగుని అంతకన్నా కాదు. అయినప్పటికీ మీ కృపలో నా ఆయుష్ను పొడిగిస్తూ ప్రభా నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కృపగల దేవా, దయగల తండ్రి, ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థన గుంపులో నన్ను ఒకరిగా ఉంచినందుకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను.
ప్రభా ఆ యొక్క వేసవి కాలంలో బీబీఎస్ పరిచయలో మరి జంట నగరాల్లో జరిగే బీబీఎస్ పరిచయం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి చూపుతూ వస్తున్న కృపంతటి కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. ప్రభా ఈ దినాన కొన్ని దగ్గర మరి చివరి రోజుగా ఉంటుంది. ప్రభా అవును తండ్రి, మరి సువార్త ఊరేగింపుగా వెళ్ళే విషయంలో పోలీసు పర్మిషన్ ఇచ్చే విషయంలో కృప చూపించండి. ప్రభా అవును తండ్రి, శాంతి భద్రతను మీ స్వాధీనం ఉంచుకోనండి. ప్రభా మీ చిత్తంలో ఉన్న ఆత్మను రక్షించుకోవలసిన వేడుకస్తున్నాను. అవును తండ్రి, ప్రభా మీరు సెలవిచ్చిన వాగ్దానాన్ని మీ సమయంలో ఎత్తుపడి ప్రార్థిస్తూ వస్తున్నాను. నన్ను అడుగుము, నేను నీకు జన్మను స్వాస్థ్యంగాను భూమి దిగంతం వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తాన్నావు. మరి మా యొక్క దేశంలో, రాష్ట్రంలో, మా యొక్క నగరంలో ప్రభా మేము నివసించే చుట్టుపక్కల ప్రాంతాల్లో నశిస్తున్న ఆత్మను ప్రభా మీరే దర్శిస్తూ రావాల్సిన ప్రార్థిస్తున్నాను. ఈ లోకాన్ని ప్రభా మీరు వెలిగే ఉంటున్నారు. ప్రభా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగిస్తూ రావాల్సిన ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభా మా యొక్క దేశంలోను మరి ఆయా రాష్ట్రంలో జరిగే ప్రభా మరి ఎన్నికలకు ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి. ప్రభా మీ యొక్క ప్రజల కొరకు రాజులను, అధికారులను, ప్రభుత్వాలను మార్చే దేవుడు ప్రభా కృపనిమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ప్రభా మీ యొక్క ప్రభుత్వంలో ప్రభా మరి విశ్వాసులు, సేవకులు, ప్రభా సేవకురాండ్రు ప్రభా మరి ఎంతో కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తూ వస్తున్నారు. ప్రభా మరి సమాధాన పరిస్థితిలో ఉంటున్నారు. ప్రభా మీ చిత్తం ఇంత కృప చూపించండి. ప్రభా మీ యొక్క ప్రజలకు అనుకూలమైన మీ యొక్క సువార్త ప్రకటించే విషయంలో అనుకూలమైన ప్రభుత్వాన్ని ప్రభావ మరి మీరు నిర్మిస్తూ రావాల్సిన ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రభావ మరి ఎన్నో రాజ్యాలను ప్రభావ మరి మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రభావ కూలిపోయిన దేశాలు రాజ్యాలుగా ఉంటున్నాయి. ప్రభావ మా దేశం కూడా మీరు దృష్టించి మా ఏళ్ళ ప్రభావ కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవ, దయగల తండ్రి, మరి ఎంసెట్ మరి ఇంకను జేఈ మెయిన్స్ ప్రభావ మరి ఎగ్జామ్ రాస్తున్న ప్రభావ మరి పిల్లల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి విషయంలో ఎదురు ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. పిల్లలకు కావాల్సిన ప్రభావ మరి చదువు విషయంలో ఉన్న తొందరపాటును, టెన్షన్ తగ్గించండి. కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపకం దయచేయండి. ప్రభావ మీకు సమాధానం వారికి దయచేసి రావాల్సిన ప్రార్థిస్తూ వస్తున్నాను. మరి శ్యామ్నగర్ మౌంటైన్ మోల్లో వీపీఎస్ చివరి దినం ఉంటుంది. మీరు కృప చూపించండి. మరి సువార్త విషయంలో సహాయపడుతూ రావాల్సిన ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవ, దయగల తండ్రి, మరి ప్రవీణ్ దీన పెళ్లి విషయంలో మీరు చూపిన కృపంతటి కొరకే స్తోత్రములు. మరి వారి పెళ్లి విషయంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరి విశ్వాస కొరకై వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కృపగల దేవ, దయగల తండ్రి, మరి ప్రార్థన యొక్క శక్తిని మరొకసారి ఆ యొక్క శక్తిని మరి ఆ యొక్క స్పర్శను తాకే విషయంలో మరి మీరు మాకు చూపుతూ వచ్చిన యొక్క స్పర్శ కొరకే వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. కృపగల దేవ, దయగల తండ్రి, ముఖ్యంగా విశ్వాసంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. యవనస్తు పిల్లలకు చుట్టూ కంచి కాపాడండి. కృప చూపించండి. లోకంలో ఉన్న ఆకర్షణలకు, లోకంలో ఉన్న యొక్క రంగుల ప్రపంచానికి వారు ఆకర్షితులు కాకున్నట్టుగా మీరే కృపణీయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. మీరే కంచి కాపాడండి. శత్రువు మరి పిల్లల విషయంలో మరి దారి తప్పించి విశ్వాసంలో నెమ్మది లేని పరిస్థితి తీసుకుని వస్తున్నాడు. కృపణీయమని వేడుకరించి వస్తున్నాను. అవును తండ్రి, నీ పసిపిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి నీ యొక్క హృదయాన్ని కుమ్మరించమని మీరు సెలవిస్తున్నారు. విలాపంలో మరి నేనైతే కుమ్మరించలేదు. నా యొక్క భౌతికంగాను బలహీనంగా ఉంటున్నాను, ఆత్మీయంగాను బలహీనంగా ఉంటున్నాను. కృప చూపించండి. మరి భౌతికంగాను ఆత్మీయంగాను బలపరుస్తూ అవసరం ప్రార్థిస్తూ వస్తున్నాను. కృపగల దేవ, దయగల తండ్రి, నాకు దయచేసిన రక్షణ కొరకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నా ప్రాణను ఆలకిస్తూ అవసరం వేడుకరించి వస్తున్నాను. నా ప్రాణన అంగీకరిస్తూ అవసరం వేడుకరించి వస్తున్నాను. మరి సుజాత కుటుంబం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాను. కృప చూపించండి. మరి ఆ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసును దయచేసి అవసరం ప్రార్థిస్తూ వస్తున్నాను. మరి తబితకు మరి సుఖమైన కాన్పు కోసం ప్రార్థిస్తూ వస్తున్నాను. మీరు కృపణిమను వేడుకొంచు సమస్తాన్ని మీ సన్నిధిలో ఎత్తుపడి ప్రార్థిస్తూ ఈ కొద్దిన స్తుతి ప్రార్థన నా ప్రభువు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఘనమైన ఉన్నాడు స్తుతించి ప్రార్థించి బతిలాడి వేడుకొంచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, దయగల మా నాయన, కనికరం గల ప్రభా, ఈ ఉదయకాల సమయాన్ని నీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి, దేవా నిన్ను స్తుతించడానికి, మయంపరచడానికి, గనపరచడానికి అయా ప్రభా నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి
నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. నీ ప్రియులైన వారితో కలిసి ప్రభా నీ పాద సన్నిధిలో మా ప్రార్థన మనవులు పెట్టడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభా నువ్వు ఘన కార్యములు చేయ గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, సిస్టర్ వాయిస్ బ్రేక్ అవుతుంది. గొప్ప కార్యాలను ప్రభా మహోన్నతమైన కార్యాలను దేవా తండ్రి కన్నులారా చూడడానికి అయా ప్రభా మీరు ఇస్తూ వచ్చిన కృపంతటికే నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయాన్న అయా ప్రభా జనములను నువ్వు స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు ప్రభా. మరి ఈ యొక్క VBS పరిచర్య ద్వారా దేవా తండ్రి అనేకులు నీ వద్దకు రాగలుగులాగిన చిన్న బిడ్డలు వారి చిన్న నాటినే ప్రభా నీ యొక్క కార్యాన్ని దేవా వారి హృదయాలలో జరపబడలాగిన మీ సహాయం దయచేయండి. విత్తబడుతుంటున్న వాక్యం ప్రభా మంచి నేలను పడిన విత్తనం వలె నూరంతలుగా పండులాగిన ప్రభా దేవా తండ్రి మరి మీరే వాక్యాన్ని వారి హృదయాలలో నాటండి ప్రభా. కార్యసాధకం చేయగలిసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి. అన్ని జనులైన వారు ప్రభా మరి అనేకులు దేవా తండ్రి VBSకి రాగలుగులాగిన ప్రభా నీ వాక్యం వినలాగున నీ సువార్తను వినలాగున ప్రభా వారి హృదయాలలో కూడా కార్యం జరపబడలాగిన వారి యొక్క దేవా తండ్రి కుటుంబాల్లో కూడా దేవా కార్యం జరపబడలాగిన ప్రభా నీ వైపునకు ఆకర్షించుకొనవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. నీలో పెడుతుంటున్న నీ దాసులు నీ దాసురాలను ప్రభా మీరే బలపరచండి. దేవా నీ ఆత్మను వారి మీద కుమ్మరించి అయా ప్రభా నీవు మాటలు పలుకులాగిన ప్రభా సొంత జ్ఞానం కాక ప్రభా నీ ఆత్మ చేత దేవా తండ్రి ప్రతి ఒక్క మాట దేవా తండ్రి మరి వారు మాట్లాడలాగిన ప్రభా మీ ఆత్మాభిషేకాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి ప్రభా. దేవా మెటీరియల్ని దేవా సరి అయిన రీతిలో దేవా వాడబడటకు మీ సహాయం దయచేయండి. వర్క్ బుక్స్ రాస్తున్న సమయంలో ప్రతి ఒక్క క్వశ్చన్ ద్వారా ప్రతి ఒక్క దేవా వారి జవాబు మరి నిజంగా ప్రభా రియలైజ్ అయ్యి ప్రభా దేవా నిజంగా వారి హృదయాలతో మీరే మాట్లాడి ప్రభా దేవా తండ్రి ఆ వర్క్ బుక్స్ రాసే సమయం ప్రభా ఇండివిజువల్ క్లాసెస్లో మరి టీచర్స్ కూడా వారితో మాట్లాడే విషయంలో ప్రభా మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా. మరి అవసరతలను అక్కర్లనన్నింటినీ ఈ పరిచర్యలో తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. దేవా తండ్రి ప్రెమిసెస్ క్లీనింగ్ విషయంలో ప్రభా దేవా తండ్రి మరి టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో ప్రభా మరి ఇంకను స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో అంతయు ప్రభా మీరే మీ యొక్క పరలోక క్రమాన్ని దయచేసి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా మనుషులకు కాకుగా కాక ప్రభా దేవునికే దేవా తండ్రి పరిచర్య చేస్తున్నారని గ్రహింపు కలిగి ప్రభా దేవా తండ్రి మనుషులు చూచున్నట్టుగా కాక దేవా నీ కొరకు దేవా తండ్రి మరి చేయలాగిన ప్రభా మీ సహాయాన్ని కృపను మంచి మనసును దయచేస్తూ రావాలి. యూత్ క్యాంపుల్లో కూడా ప్రభా మీరే వారిని ఆత్మచేత నింపి ప్రభా అనేకులు దేవాన్ని సత్య సువార్తను వినులాగిన ప్రభా వారిలో కార్యాన్ని జరిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. చేరి వచ్చిన దేవా తండ్రి మరి యూత్ అంతయు ప్రభా వారి హృదయాలలో ప్రభ ఒప్పింపబడి నీ వైపునకు ఆకర్షింపబడి అయా వారిలో లోతైన కార్యము అయా ప్రభ ఏ రీతిగా ప్రభ శద్రకు మేషక్ అబేద్నెగో దానియేలు ప్రభ
ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తూ వచ్చినారో ప్రభా. దేవా తండ్రి, రోషం కలిగిన జీవితం జీవిస్తూ వచ్చినారో మా బిడ్డలు కూడా ప్రభా, నీ కొరకు ప్రభా అటువంటి దేవా నిర్ణయాలు కలిగి దేవా తండ్రి ఆ రీతిగా జీవించుటకు వారిలో హృదయాన్ని కదిలించి వారిలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మెత్తనైన హృదయాన్ని దయచేస్తానని దేవా తండ్రి వాగ్దానం ఇచ్చిన తండ్రి, మా యవనస్తుల్లో కార్యాన్ని జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని మీరే సంధించవలసిందిగా వేడుకుంటున్నాను. అనేకులు చేరి వచ్చి ప్రభా నీ వాక్యాన్ని వినులాగున ప్రభా, దాని ప్రకారం జీవించలాగున, క్రీస్తు బండ మీద స్థిరపరచబడలాగిన, వారి యొక్క పాదములు స్థిరపరచబడలాగిన మీ కార్యాన్ని జరిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించండి ప్రభా, దయ చూపించండి అయా ప్రభా. ఈ రీతిగా ఎన్నికల విషయంలో ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి. ఆంధ్రప్రదేశ్లో ప్రభా మరి ఎన్నికలు ప్రభా, మరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభా నీవెవరినైతే నిర్ణయించినావు ప్రభా, ఎవరుండుట నీకు ఇష్టమో ప్రభా, ఎవరుండుట నీ చిత్తమో ప్రభా, దాని ప్రకారము జరుగులాగిన మీ సహాయాన్ని కృపను దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఎటువంటి దేవా తండ్రి అవకతవకలు జరగకుండా ప్రభా, ఏవి మిషన్స్ ప్రాబ్లమ్స్ ఏవి ఇవ్వకుండా ప్రభా, న్యాయవంతమైన దేవా తండ్రి మరి నీ చిత్తానుసారమైన దేవా ఎన్నికల్ని మీరే జరిపించవలసిందిగా, శాంతి సమాధానాలతో దేవా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరుగులాగిన మీరే సహాయం చేయగలరని వేడుకుంటుంటున్నాను ప్రభా. దేవా తండ్రి ఏకపక్షంగా దేవా ఎన్నికలు జరగకుండా ప్రభా, ఆయన ఎంతో సెక్యులర్గా డెమోక్రాటిక్గా దేవా తండ్రి ఈ యొక్క ఎన్నికలు జరపబడలాగిన మీరే సహాయం చేయండి ప్రభా, కనికరించండి అయా ప్రభా. మరి ఎంతగానో క్రైస్తవత్వాన్ని తుడిచివేయాలని ఎన్నో ఆంక్షలు దేవా తండ్రి, ఎన్నో చట్టాలు రూపొందించాలని ఎంతో శత్రువు అయిన సాతాను ప్రభా దేవా వాడుకుంటున్న వారితో మీరే మాట్లాడు ప్రభా. ఎటువంటి చట్టాలు రూపింపబడకుండా ప్రభా, నీ క్రైస్తవత్వానికి దేవా తండ్రి వ్యతిరేకమైన ఎటువంటి చట్టాలు రూపొందించే ప్రభుత్వం రాకుండా ప్రభా మీరే సహాయం చేసి ప్రభా దేవా తండ్రి నీ యొక్క పరిచర్యకి ఆటంకం లేని దేవా తండ్రి మరి ఎన్నికలు జరపబడలాగిన ఆటంకం లేని దేవ నాయకులు దేవా తండ్రి మరి ఎన్నుకోబడలాగిన మీ సహాయాన్ని కృపను దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి దేవా తండ్రి. మరి రేపు ఈ నీట్ ఎగ్జామ్ రాయబోచుంటున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఫెయిత్ దేవా మరి రాస్తుంటుంది, ప్రిన్సీ దేవా తండ్రి రాస్తుంటుంది ఎగ్జామ్స్ ప్రభా, నీట్ ఎగ్జామ్స్. మీరే సహాయం చేయండి నాయన, జ్ఞానాన్ని దయచేయండి. ఎంతగానో కష్టంగా ప్రభా దేవా తండ్రి సంవత్సరం అంతా కష్టపడి ప్రభా నీటి ప్రిపరేషన్లో నీ కృపను దయచేస్తున్నావు నాయన దేవా తండ్రి. మరి అవి వారి యొక్క సిద్ధపాటు అంతయు ప్రభా నిష్ఫలం కాకుండా ప్రభా ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంచుకొని చక్కగా రాయగలుగుటకు ప్రభా, మంచి సీటు తెచ్చుకోగలుగుటకు మీ సహాయాన్ని కృపను దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సమయానికి దేవా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళులాగిన ప్రభా మీరే సహాయం చేయండి. సారాకు కూడా మీ కృపను చూపించండి. ఆటంకాలను తొలగించి ప్రభా మంచి ఆరోగ్యంతో నింపి దేవా తండ్రి మంచి జ్ఞాపక శక్తిని దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా. ఎంసెట్ రాస్తుంటున్న మా బిడ్డలు ప్రభా, వరుణ్ణి దేవా తండ్రి, ప్రదీప్ని మీరే జ్ఞాపకం చేసుకునండి నాయన దేవా. నువ్వు ఉన్నవాడు, చూచుచున్న దేవుడు, సహాయం చేయగల దేవుడు అని నీ వైపు చూస్తూ నీ మీద ఆధారపడి అయ్యా ప్రభా నీ యొక్క సన్నిధానంలో ప్రార్థించిన వారై ప్రభా నీ యొక్క సహాయాన్ని దేవా తండ్రి వారు దేవా తండ్రి మరి అనుభవించులాగిన ప్రభా మీ సహాయాన్ని కృపను దయచేసి ఎగ్జామ్ రాయటంలో అంతట్లో మీరే సహాయం చేసి మంచి ఆరోగ్యంతో నింపి ప్రభా దేవా మీ కృపను చూపించి మంచి కాలేజెస్లో సీట్ తెచ్చుకున్న విధంగా ప్రభా అయా మీరే మంచి మార్క్స్తో అతని మంచి రిజల్ట్స్ని దయచేసి చక్కగా రాయగలుగుటకు ప్రభా మీ కృపను దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ప్రవీణ్ అనే బాబు గురించి ప్రార్థిస్తుంటున్నాం. పూర్తి స్వస్థతను మీరే దయచేయండి ఆయన. మంచి ఆరోగ్యంతో
మీరే నింపవలసిందిగా వేడుకుంటున్నాను దేవా. రక్షణ కార్యము ఆయన హృదయంలో జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. నీవే స్వస్థపరచు దేవుడవని ప్రభా. వారి యొక్క బంధుమిత్రాదులకి దేవా తండ్రి నీవు స్వస్థపరిచే దేవుడవని, నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవని నీ వైపు దేవా తండ్రి చూస్తూ అయా ప్రభా ప్రార్థనలో ఉన్న శక్తిని దేవా తండ్రి వారు గుర్తెరుగులాగిన ప్రభా మీరే ఆ యొక్క బిడ్డ పట్ల నీ ఆశ్చర్య కార్యాన్ని జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా దేవా తండ్రి ప్రభావతి సిస్టర్ విషయంలో మీ కృపను చూపించండి, సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి ఆ యొక్క పాల్కొల్లో ఉన్న గృహం ప్రభా దేవా తండ్రి సేల్ అయ్యే విషయంలో మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు ఉంటున్నాయో ప్రభా మీరే తెలుసుకున్న వారై ప్రభు సమస్తాన్ని ఎరిగిన దేవుడవు కాబట్టి ప్రభా దేవా తండ్రి ఆ యొక్క గృహం సేల్ విషయంలో మీరే సహాయం చేసి మీరే కలగజేసుకొని ప్రభా దేవా మేలైన రీతిలో ప్రభా ఆ యొక్క మరి గృహం సేల్ అవ్వే విషయంలో మీ సహాయాన్ని కృపను దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. దేవా తండ్రి సిస్టర్కి కావలసిన మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయండి. చైతన్య విషయంలో నీ కృపను విస్తరింపజేసి హయా ప్రభా సంపూర్ణంగా దేవా తండ్రి మంచి ఆరోగ్యంతో ఉంచి అయా ప్రభా దేవా తండ్రి మరి ఎటువంటి దేవా తండ్రి మరి అడిక్షన్కి లోన్ కాకుండా ప్రభా దేవా తండ్రి సంపూర్ణంగా మీరే తండ్రి ముట్టి స్వస్థపరిచి ప్రభా చక్కని దేవా తండ్రి మరి ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. తన జీవితాన్ని మీరే కట్టవలసిందిగా వేడుకుంటున్నాను. తన చైతన్య జీవితంలో ప్రభా నీవు సర్వశక్తిమంతుడమైన దేవుడవని, సమస్తాన్ని చేయగల దేవుడవని, తన జీవితాన్ని చక్కబట్టే దేవుడవని అయా ప్రభా తను గుర్తెరిగి తన హృదయంలో కార్యం జరపబడి అయా ప్రభా నీ వైపునకు ఆకర్షించుకొని నిన్ను స్తుతించి ఘనపరిచే సమయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇట్లు ప్రభా మరి ఈరోజు విబిఎస్ పనులన్నింటిలో ప్రభా దేవా తండ్రి మీరే సహాయం చేస్తూ వచ్చి దేవా బిడ్డలందరూ ప్రభా దేవా తండ్రి వచ్చే విషయంలో ప్రభు సమయానికి రాగలుగుటకు మీ సహాయం దయచేయండి. మంచి క్లైమేట్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఎటువంటి శత్రు కార్యం జరగకుండా ప్రభా మీ కృపను చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఇట్లు దేవా తండ్రి మరి సాల్మన్ బ్రదర్ విషయంలో ప్రభా నీ కృపను విస్తరింపజేసి ఆయా ప్రభ మంచి ఆరోగ్యంతో నింపి ఆయా ప్రభ శరీర బలహీనతలన్నింటినీ తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి ఆయా ప్రభ సిస్టర్కి కూడా కావలసిన మంచి ఆరోగ్యాన్ని దయచేసి పరిచర్య అంతట్లో ప్రభా దేవా తండ్రి మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ అయా ప్రభా నీవే వారికి కావలసిన నేర్పును ఓర్పును దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ హుల్డా విషయంలో కూడా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. తన చుట్టూ నీ యొక్క కంచెను వేయండి. మనుషుల దయందు దేవుని దయందును ఎదుగులాగిన నీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఇట్లు ప్రభా ఆన్లైన్ ద్వారా ప్రభా మేమందరమును కలిసి నిన్ను స్తుతించి నిన్ను మాయంపరిచి అయ్యా ప్రభా మరి మా ప్రార్థన విజ్ఞాపనలు పెడుచుంటుండగా మా ప్రార్థన ఆలకించి జవాబును దయచేస్తావని విశ్వసిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామ పేరిట అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. నా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆది సంభూతుడు స్వయంభవుడు సర్వయుగములో రాజు నిరంతరము స్తోత్రార్హుడు నీ ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట మేము స్తుతించడానికి ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయం ముందు తండ్రి నీ యొక్క ప్రజలతో చేరి నేను కూడా వాక్యాన్ని మీ దాసుల ద్వారా మీరు నాతో కూడా మాట్లాడుతూ వచ్చిన నీ మాటలన్నిటి కొరకు సాగిలపడుతూ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీ యొక్క ఆజ్ఞలలో తండ్రి మిగులు అల్పమైన దాన్ని కూడా పాటించడానికి తండ్రి గొప్పవారంగా మేము జీవించడానికి తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కనికరిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. నీ ఆజ్ఞలను పాటిస్తూ తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ లోకంలో తండ్రి మీరు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని
యాకోబు తన జీవితంలో మీరు నెరవేరుస్తూ వచ్చారు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఉన్నవాడు అన్నవాడువైన దేవుడు. నీ యొక్క సాధ్యపరిచిన నామం పేట అనుదినము నీ యొక్క ప్రియమైన బిడ్డలు చేయి ప్రార్థనలన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి ఇచ్చిన శ్రేష్టమైన తడుము కొరకు మరొకసారి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. పొందించబడిన ప్రార్థన అంశాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలందరినీ మీ యొక్క కరుణాస్తాలకు అప్పగిస్తున్నాను. ఫెయిత్ కొరకు, ప్రిన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే శారదేశ్ కొరకు ప్రార్థిస్తున్నాను. దయ చూపిస్తురండి ప్రభా, కరుణ చూపిస్తురండి తండ్రి. ప్రదీప కొరకు, శార కొరకు, వరుణ్ ఎంసెట్ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రవీణ్ ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు ఇచ్చిన స్వస్థత కొరకు వందనాలు. ఆ బిడ్డను సంపూర్ణంగా ముట్టండి తండ్రి. తను కోలుకోవటానికి త్వరగా రికవరీ అవడానికి సహాయపడుతురండి. ఆ బిడ్డను రక్షించుకుంటురండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా కుటుంబం అంతటిని రక్షణ కార్యం మీరు జరిగిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. మా యొక్క ప్రార్థనల కుటుంబానికి ఆ బిడ్డకు నేను మేలుకరంగాను స్వస్థత అనుగ్రహించబడినట్లుగాను ఆత్మీయమైన మేలు ఆశీర్వాదాన్ని ఆ బిడ్డకు ఆ కుటుంబానికి అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సమస్యలతో ఉన్న వారి కొరకు మీ సంధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వాతి రాజేంద్ర కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనుల యొక్క ప్రార్థనలు, తండ్రి యొక్క బిడ్డల ప్రార్థనలు దయతో అంగీకరించి ఆ కుటుంబాన్ని తప్పక సమకూరుస్తారని నమ్ముతూ తండ్రి మీ నామాన్ని మహింపరుస్తున్నాను. ఆ కుటుంబాన్ని మీరు కడుతురండి. మీ దయగలిగిన వాగ్దానాన్ని కుటుంబపక్షంగా నెరవేర్చరండి. వారు కలిసి ఆత్మీయంగాను తండ్రి లోకంలో తండ్రి కలిసి కాపురం చేయడానికి మీరే కాడు చూపిస్తారమ్మని నాయన. నువ్వు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు తండ్రి. ఏమీ లేని శూన్యంలో నుంచి నాయన భూమిని వేలాడదీసిన దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చే దేవుడు. మీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఆ కుటుంబాన్ని మీ కరుణాస్తాలకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే సుధీర్ వినతి కొరకు ప్రార్థిస్తున్నాము. దయ చూపించండి నాయన. వినతి గారితో మీరు మాట్లాడుతురండి, కరుణ చూపించండి ప్రభు. సమస్యలన్నీ సమాధానకరంగా పరిష్కరించి వారు కలిసి జీవించడానికి మీరే సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. క్రాంతి స్నేహ కొరకు, అలాగే యేసురత్నం మాణిక్యం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దయ చూపిస్తారండి. వారి అక్కర్లన్నీ సమస్యలన్నీ మీరు పరిష్కరిస్తారమ్మని, శాంతిని సమాధానం దయచేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం. బ్రదర్ ఎమాన్యుయల్ గారు ఆస్ట్రేలియాలో వేసే కొరకు తను ఎంతగానో ఇబ్బంది పడుచుండగా సహాయపడుతున్నారండి ప్రభా. ఆ బిడ్డకు మీరు తోడై ఉండండి. తన అక్కర తీర్చండి. తన కన్నీటిని నాయన తుడుస్తురండి నాయన. నీవే దిక్కు, నీవే ఆధారమైన దేవుడు ప్రభా. తన సమస్త పరిస్థితులను ఎరిగిన దేవుడు నాయన. దయ చూపించి వారి తల్లిదండ్రుల యొక్క ఆశను మీరు నెరవేరుస్తారండి ప్రభా. ఆ చోట్ల అక్కడ ఉండి నేను ఆమెను మహింపరచాలని, పరిచయం చేయాలని తండ్రి. ఆ బిడ్డ యొక్క తండ్రి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాన్ని మీరు ఎరిగిన దేవుడు కనుక తన అక్కర తీర్చి సంపూర్ణంగా ఆ బిడ్డ విషయంలో కార్యం జరిగించి వారి పరిస్థితుల్లో అన్నిట్లో తోడేండి సమస్యను పరిష్కారం చేస్తున్నామని, వేస రావటానికి అక్కర తీరుస్తున్నామని, అధికారులతో మీరు మాట్లాడుతున్నామని, ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండమని ఆ బిడ్డను మీ చేతిలో పెడుతూ వందనాలు చెల్లిస్తున్నాను. బ్రదర్ భాస్కర్ ట్రాన్స్ఫర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చిన ప్రమోషన్ కొరకు వందనాలు. మీ చిత్తమైతే త్వరగా ట్రాన్స్ఫర్ అవడానికి కూడా సహాయపడుతురండి. రంగయ్య గారిని మీరు కనుకరించండి. శైలేష్ గారిని కనుకరించండి. సంపూర్ణ రక్షణ అనుభవంలోకి నడిపిస్తారండి. సోదరి నవమి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యాన్ని నీ బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ పొందుతారమ్మని ప్రార్థిస్తున్నాను. సిస్టర్ దుర్గా ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాము. సోదరి తన జయశీలాంటి కొరకు ప్రార్థిస్తున్నాము. వారిని మీరు స్వస్థపరచండి, కనుకరించండి. ఆయన దయ చూపిస్తురండి. బ్రదర్ సూర్య ఆరోగ్యం కొరకు, తన స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయపడుతురండి. బ్రదర్ పర్వతాలు వారి యొక్క ల్యాండ్ సమస్యను కూడా మీరే పరిష్కారం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రియమైన తండ్రి సోదరి మార్తమ్మ గారి స్వస్థత కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సిస్టర్ వల్లి ఆర్థిక సమస్యలన్నిటి నుంచి పరిష్కారం అనుగ్రహించి వారిని కూడా రక్షించుకుంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. తన బ్రదర్ నాయక్ గారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. అర్చనారెడ్డి వారి యొక్క ఆర్థిక సమస్యలను నన్ను కనుకరించండి. రక్షణార్థమైన మార్పును దయచేస్తారండి. సిస్టర్ సుహాసిని వారి యొక్క సమస్యలను కూడా మీరు పరిష్కరించండి. రక్షణార్థమైన మార్పును దయచేస్తారండి. సిస్టర్ లక్ష్మి గారి కొరకు వందనాలు. ఇచ్చిన స్వస్థత కొరకు, ఇచ్చిన రిపోర్ట్స్ కొరకు వందనాలు. అప్పుడు మీరు కనుకరించి వారి యొక్క తండ్రి కుటుంబంలో తండ్రి రక్షణ లేని తండ్రి అల్లుడు, కుమార్తె, అల్లుడు, బిడ్డలు సంపూర్ణమైన రక్షణ అనుభూలకు మీరే వారిని నడిపిస్తున్నామని, సిస్టర్ కోసం మంచి ఆరోగ్యం దయచేసి ముందున్న తండ్రి ఆత్మీయ జీవితం అంతట్లో మీరు కనుకరించి నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులను ఎక్కువగా నివసిస్తున్న ఉత్తర భారతదేశం కొరకు, మణిపూర్ కొరకు, ఒడిశా కొరకు ఆయన యొక్క ప్రజల యొక్క రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. తిరిగి ఆయన మందిరాలు కట్టబెట్టడానికి, మందిరాలు కొనసాగించబడటానికి దైవజనులు తండ్రి చక్కగా ఆత్మీయమైన రీతిలో తిరిగి
తను పురికొల్పబట్టడానికి, విశ్వాసులైన వారు పురికొల్పబట్టడానికి, యవనస్తులైన బిడ్డలు ఆ యొక్క తండ్రి చెడు వ్యసనాల నుంచి తప్పించబట్టడానికి నాయన యొక్క రాష్ట్రాలన్నింటినీ మీరు కనికరిస్తురండి ప్రభా. నా ప్రియమైన తండ్రి, నీ బిడ్డలైన వారు తండ్రి, నీ బిడ్డలైన వారిని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీవు మాత్రమే దేవుడు అని అడగటానికి సహాయపడుతురండి. ఈ యొక్క బీజేపీ అనుబంధ సంఘాలు వారి యొక్క ఉద్దేశాలు సమస్తాన్ని మీరు ఎరుగుదురు. నీకు వ్యతిరేకమైన ప్రతి ఉద్దేశాన్ని మీరు తండ్రి రూపుమాపుతారమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ప్రియమైన తండ్రి మీరు చూస్తున్నారు, అనుమతిస్తున్నారు. అందరిని బట్టి వందనాలు. మీకు చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని నెరవేర్చి రాబోవు తండ్రి ఎలక్షన్స్ లో తండ్రి మీ చిత్తానుసరమైన గవర్నమెంట్ దయచేసి మీరే కనికరం ప్రదేశం అంతటిని నాయన విగ్రహ భక్తిని చూడిపించి నాయన ప్రతి ఒక్కరికి మారుమూల ప్రాంతాలకి స్వార్థ అందించబడేటట్లు సహాయపడుతురండి. నిజ దేవుడు రక్షకుడు మా కొరకు ప్రాణం పెట్టిన నిన్ను విసర్జించి ఈ లోకంలో వ్యర్థమైన వాటిని పూజిస్తుండగా వాటి అన్నిటి నుంచి మా దేశాన్ని విడిపిస్తురండి ప్రభా. నాయకులకు కావలసిన జ్ఞానాన్ని నేను పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి నేను వివేచన కలిగి తండ్రి బుద్ధి కలిగి నిన్ను వెతుకువారిగా చేస్తురమ్మని ఆయన నరేంద్ర మోడీని దర్శించండి, అమిత్ షాని దర్శించండి. ఈ విధంగా తండ్రి బీజేపీ నాయకులందరిపై నీ ఆత్మను కుమరింపజేసి ప్రతి ఒక్కరూ తండ్రి వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడటానికి, గురుడితనం తొలగించబడటానికి, మీ నామాన్ని ఎరగటానికి, మీ నామం పేట మాకు వెళ్ళటానికి మీరే సహాయపడుతురమ్మని సమస్తాన్ని సాధ్యపరిచే నీ ఘనమైన నామం పేట ప్రతి యొక్క సమస్యను, మా యొక్క దేశం యొక్క సమస్యను ఎలక్షన్స్ లో తన మీ చిత్తానుసరమైన గవర్నమెంట్ రావడానికి, అందరూ వివేచన కలిగి ఓటింగ్ వేయడానికి, అండ్ ఎలాంటి మోసకరమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి, దాని సమాధానకరంగా ఎలక్షన్ అంతా జరగటానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, భద్రత కొరకు తండ్రి వారి యొక్క సమస్యలన్నిటి మీరు ఎరుగుదురు ప్రభా. జరుగుతున్న యుద్ధాలు, వాతావరణం వాటన్నిటిలో నన్ను మీరే దయ చూపించండి ప్రభా. మేమైతే ఏమీ చేయలేము. మీ యొక్క ప్రజలను మీరే కాపాడుతురండి, రక్షిస్తురండి. శత్రువుల బారి నుంచి కాపాడుతురండి, రక్షిస్తురండి. ఆయన మీ చిత్తానుసారంగా అన్ని బిడ్డలను ప్రభు యేసుక్రీస్తును నమ్మని వారు, నాయన యూదులైన వారు ఇంకెవరైతే ఉన్నారో వారందరూ కూడా మేము నమ్మటానికి, మీ నామాన్ని విశ్వసించడానికి, రక్షించబడటానికి మీరే సహాయపడుతురమ్మని, నీ ప్రజలను మీరు కాపాడుతురమ్మని, భద్రపరుస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. యుద్ధం ఆగిపోవడానికి కూడా మీరే దయ చూపిస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా సమస్త భారము మీకే కరుణాహస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. నేను ప్రత్యేకించి సల్మాన్ కొరకు, కుటుంబం కొరకు, వారి సేవ పరిచర్య కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయ చూపిస్తురండి. కంటి చూపు చక్కగా కనబడే విషయంలోను, ఇక చెవి విషయంలోను, నేను మిషన్ వేయించుకునే విషయంలోను, అన్ని పరిస్థితుల్లో మీ దాసులను మీరు కనుకరించి నడిపిస్తురండి ప్రభా. నాయన కావాల్సిన స్వస్థతను, ఆరోగ్యాన్ని మీ దాసులకు అనుగ్రహిస్తురండి. సేవా పరిచర్య బాధ్యతలన్నింటిలో నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపి మీ జ్ఞానం ఇచ్చి, మీ ఆలోచన ఇచ్చి నడిపిస్తురండి. కొండాపేరులో ఆఫీస్ పేటలో జరుగుతున్న పరిచర్య, అక్కడ విశ్వాసులు నూతనమైన బిడ్డలు అనేక మంది సమకూర్చబట్టడానికి, అనేక మంది పరిచర్య ద్వారా రక్షించబట్టడానికి మీరే సహాయపడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ దాసరాల కొరకు వందనాలు. వారిని కూడా కనికరించము. కావలసిన మంచి ఆరోగ్యాన్ని మీ దాసరాలకు దయచేయండి. పాప స్టడీస్ అన్నట్లు చూపించి, నేను కావాల్సిన జ్ఞానం ఇచ్చి, ఆత్మీయంగా బలపరిచి, కుటుంబం అంతా నడిపిస్తున్నాను. కుటుంబ పరిచయం మీ కరుణాస్తులకు అప్పగిస్తూ వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఒకసారి మీ అనేక మంది చిన్నారి బిడ్డలు నూతనమైన వారు రావడానికి, బిడ్డలందరూ చేరిన ప్రతి ఒక్కరు నేను రక్షించడానికి మీ ఆత్మ చేసి వాటి ద్వారా, వాక్యాల ద్వారా, ఆయన కథల ద్వారా తండ్రి, నాయన ప్రతి ఈవెంట్ ద్వారా బిడ్డలు ఆత్మీయంగా ఆకర్షించబడటానికి, రక్షించబడటానికి, ప్రభా నీ రాజ్యంలో చేర్చబడటానికి, చిన్న ఇలాంటి వారిది పరలోకం చెప్పిన యొక్క పక్షంగా నెరవేర్చి ప్రతి బిడ్డను మీరు తాకుతురమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రశస్తమైన తరుణాలు ఎవరు పోగొట్టుకోకుండా ఉండేలాగా సహాయపడుతున్నారన్నింటిలో కూడా సహాయపడుతుందండి. అపకారం లేకపోతే ఆయన మీకు అప్పగిస్తున్నా చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ఆన్లైన్ బిడ్డలు అందరూ వారి వారి పరిస్థితులు అన్ని ఎరుగుతుంది మీకు చైతన్య కొరకు భారంగా మేలుకరంగా చేసి ఆత్మీయంగా వెలిగించబడటానికి, కూడా కనుకరించి మంచి ఆరోగ్యం దయచేసి పాలకులు గృహం అమ్మడవటానికి కూడా మీరు సహాయపడుతున్నామని తండ్రి. మరి ఒకసారి నా కుటుంబంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారముల కొరకు వందనాలు చెల్లిస్తూ, ఇంటి నిర్మాణ విషయంలో తండ్రి, బోర్ విషయంలో అన్ని పరిస్థితులు ఎంతవరకు సహాయపడుతూ వచ్చారు ప్రభా. నిర్మాణ విషయంలో దయ చూపిస్తుండే నమ్మకంగా పని వారు చేయడానికి అన్ని పరిస్థితుల్లో ప్రతి అక్కర తీర్చి, ఎలాంటి కొదువు లేకుండా, కొరత లేకుండా, మోసం జరగకుండా సమస్తాన్ని చక్కగా మీరు నిర్మిస్తున్నామని,
ఆర్థిక అక్కర్ల అవసరాలన్నిటి మీరు తీరుస్తున్నామని, మీ దాసునికి కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి, క్షేమాన్ని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, అన్ని విషయాల్లో మీ చిత్తానుసారమైన తలంపులు ఇచ్చి నడిపిస్తున్నామని, కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ మీరు రక్షించుకుంటున్నాండి. సరిత, విజయరాజు, ఫణభూషణ్, హెలిన, నందభూషణ్ మీరు కనికరించండి. బిడ్డలు సంపూర్ణ రక్షణ అనుభూతికి నడిపించము. మీ ఆజ్ఞలను కట్టడాలను గైకుని వారిగా, మిమ్మల్ని ప్రేమించే వారిగా, తను మీకు లోబడి వారిగా, తండ్రి లోకంలో తిరుగుబాటు చేయ ప్రతి మనసు నుంచి తప్పించి, వ్యర్థమైన ప్రతి దాని నుంచి తప్పించి, మీ ఎడల యథార్థమైన భయభక్తులు కలిగిన వారిగా జీవించడానికి సహాయపడుతున్నామని, కుటుంబం అంతటి మీ చేతిలో పెడుతూ వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ముగించుకున్నాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మా గమనం తీసుకొచ్చిన జీవన లేఖను బాగా స్తోత్రం. ఆదికాండ 22వ అధ్యాయంలో ఇస్సాకు యాకోబును ఆశీర్వదించి పంపిస్తూ వచ్చినటువంటి భాగము, మీరే స్వయాన యాకోబుతో మాట్లాడుతున్న భాగము, తిరుగు ప్రయాణంలో తనను ఆశీర్వదిస్తూ వచ్చినటువంటి ఆ యొక్క లేఖన భాగాన్ని మా ముందు వచ్చినారు. ప్రభు స్తోత్రాలు. పితరులు నిన్ను అడగక మునిపే నీ చిత్తానుసారంగా వారి విధేయత, విశ్వాసము, ప్రత్యేకత జీవితాన్ని బట్టి నీవు వారిని ఆస్వాదించి ఒక గొప్ప దేశముగా వారిని సిద్ధపరుచుకుంటూ చేస్తున్నాను. అలా ఆధ్యాత్మికంగా మా ప్రార్థన బట్టి నీ రాజ్యం విస్తరించినట్లుగా, భూమి మీద నీ గొప్ప కార్యము జరిగించబడినట్లుగా ప్రతి స్థలమందు విజయోత్సవంతో మీరు నడిపించగలరని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు విరోధమైనటువంటి ప్రకృతమైన దుష్ట శక్తుల యొక్క ప్రభావం నుంచి, మనుషుల యొక్క తప్పుడు ఆలోచన నుంచి మమ్మల్ని కాపాడవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. చుట్టూ శత్రు సమూహాల నుంచి నిన్ను కాపాడి వారిని ఎరుగునట్లుగా నీ మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రజలందరినీ కూడా నీ మహిమ రాకడ కొరకు సిద్ధపరచాం. తండ్రి, నేను ఎదిగినటువంటి బిడ్డలే ఎంతో మంది మొదటి వారు కడపటి వారుగా అవుతున్నారు. 33 క్రైస్తవ దేశాల్లో విచ్చలవిడిగా జీవించడానికి కొరకైనటువంటి హక్కులు కోరుకుంటున్నారు. ఓ ప్రభువా, నీ యొక్క కార్యమును వారిలో జరిగించి, నీ యొక్క వాక్యముకు స్థానం ఇచ్చి, నీ మహిమార్థమై వారు వదిలడానికి కొరకుగా నీ కృపా సహాయాన్ని మేము కోరుతున్నాం. ఈ రీతిగా వెనకంజ వేస్తున్నటువంటి పెళ్ళైనటువంటి వారు సమకూర్చుని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేనటువంటి అన్ని రక్షణ కొరకు, విశ్వాసుల కుటుంబాలు రక్షణ లేని వారి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, ఈ ప్రకారంగా నీ మహిమ కొరకుగా కోత పని కొరకు మరి పనివారిని అడగమని చెప్పి సెలవిస్తున్నాం. కానీ కోత విస్తారంగా ఉంది. మా కుటుంబాల్లో మా పిల్లల్ని నీ మహిమ కొరకై రక్షించుకొని వారిని నీ కొరకు పనివారిగా సిద్ధపరచవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, వారు దీవించబడి నీకులు దీవెనకరంగా కావటానికి నీ కృపా సహాయాన్ని మేము కోరుతున్నాం. ఇలాగున ఆ దేశ ఎలక్షన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అక్రమంగా ఎలక్షన్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇస్తున్నాం. నువ్వు ఏదైనా తారుమారు చేయడానికి కొరకు ఏ రకంగా చేయగలవు ప్రభువా. నీ సంకల్పం నెరవేర్చుకున్న దేవుడు నిత్యం కనిపించుకోవచ్చు. ఆ ప్రకారంగా ప్రజలందరికీ సమానమైన స్వేచ్ఛ, స్వాతంత్రంగా ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చినట్లుగా నీ యొక్క రాజ్య స్వార్థకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా దీన ప్రార్థనలకు ఈ దేశమంతా కూడా నీ కృపతోటి నిండుకొన్నట్లుగా ప్రభువా
నీ గొప్ప రక్షణ మా దేశ ప్రజలు అనుభవించినట్లుగా నీ కృపాకారం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మొత్తం యొక్క మతి నుంచి ప్రజలు తప్పించి మార్గమైన యేసు ప్రభులోనికి వచ్చినట్లుగా వారి చీకటి జీవితాన్ని వెలుగులోనికి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జూన్ 1 వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ అన్నింటిలో మీ కృప ఇచ్చి ఎంతో సమస్తము చక్కగా జరిగించిన ఆయన మే 13 తండ్రి జరిగినటువంటి స్టేట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తండ్రి ఎన్నికల్లో మీ కృప ఇచ్చి ఆర్థిక మా ప్రాంతంలో కొంత మట్టుకు స్వేచ్ఛను మీరు అనుగ్రహిస్తున్నారు. ఆ స్వేచ్ఛ కూడా మా దుర్యం కాకున్నట్లుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. BBS దినం చివరి దినము BHలో తండ్రి శ్రేష్టమైనదిగా ముగింపు చేయండి. అలా ఈస్టర్ నాగారంలో జరుగుతున్న BBS అంతట్లో మీరు సహాయం చేయండి. మా ప్రభా ఇంకెక్కడైతే BBS జరుగుతుందో ఆ స్థలన్నింటిలో ఎబ్రోన్ ద్వారా ఎన్నో సెంటర్స్ లో జరుగుతున్న BBS పరిచయం ద్వారా చిన్నారి బిడ్డలు బాధ్యతను రక్షించబడినట్లుగా నీ కార్యం జరిగించుకుని ప్రార్థిస్తున్నాను. యూత్ క్యాంప్ కొరకు ప్రార్థిస్తున్నాను. అనేక మంది యవనస్తులు స్వచ్ఛమైన వాక్యం ద్వారా వారి జీవితాలు రక్షించబడినట్లుగా కట్టబడినట్లుగా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇలాగున ప్రియ ప్రభువా ఈ మహిమా కార్యం జరిగించండి. అనుదినము మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరంభించబడినటువంటి దినాల నుండి నేటి వరకు మీరు కొనసాగింప చేస్తూ ఆరిపోకుండా ఆగిపోకుండా ఎన్నో పోరాటాలు ప్రార్థన విషయంలో కూడా కృప ఇచ్చి నీ మహిమ కొరకు నడిపిస్తున్నావు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులు గారు మీ దాసు గారు వారితో కలిసి పరిచయం చేసి సహదాసులు పరిచారకులు పరిచకులు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి బాతులు మెండైన ప్రభు దయచేయండి. వారి ప్రతి అవసరతని మనిషి తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రియ ప్రభా. ఏ ప్రకారంగా మీ దోషాలు శిరమిస్తూ ప్రసాద్ తెలుగు నాయన ప్రవీణ్ దీన వారి కుటుంబం కొరకు, అశ్విని యొక్క భవిష్యత్తు కొరకు, డేవిడ్ యొక్క ఫర్దర్ స్టడీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ మయమార్థమై మీ దాసులు విశ్వాసం కనపరిచి చేస్తూ వచ్చిన కార్యముల కొరుస్తూ ఉంటారు. చేయబోయే కార్యముల కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆర్థిగా మా ప్రభువా మీ దాసులోకాన్ని జ్ఞాపకం చేసుకొని దయగల తండ్రి తన యొక్క ఆరోగ్యం కృపలో నిలకడగా ఉంచును. తన పిల్లల సాధోక్షాలను జ్ఞాపకం చేసుకోవడం మేము ప్రార్థన చేస్తున్నాం. దాసులను జ్ఞాపకం చేసుకుని బలపరచండి. థామస్ బ్రదర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. చెల్లి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతోటి ప్రభా దాసులందరినీ కూడా నీ సంతానంలో నడిపించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున తల్లిని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా విశ్వాసమందు బలవంతులుగా చేయండి. నీ కార్యముల కొరకు ఆశను వాడుకుని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా మీ దాసుడు శ్రీనివాస్ బ్రదరు జయమ్మ కుమారుడు సునీల్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా బలపరచుము తండ్రి. కుమారుడు యొక్క ఫర్దర్ సెమిస్టర్ సిద్ధపరచుము. ఆర్థిక వారి స్వగ్రామంలో నీ యొక్క సేవ జరిగించబడినట్టుగా సహాయం చేయమని మీ దాసుడు సుధీర్ బ్రదర్ వినితమ్మ పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని బ్లెస్ మరి కుటుంబాన్ని సమకూర్చు సమాధానపరచు గొప్ప కార్యం జరిగించుకుని ప్రార్థన చేస్తున్నాం. సాతాను యొక్క క్రియలను విశ్వాసంతో బంధిస్తున్నాం. మీ కృపతోటి సహాయం చేయండి. అలాగే ఫామ్ హౌస్ స్థాపించాలని ఆ యొక్క ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రతి ప్రయాసము మీ చిత్తానుసారంగా సఫలం చేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రకారంగా మీ దాసుని బలపరిచి తల్లిగాని తోపుతూ శీలమ్మను మేనగొని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. మీరే వారిని బలపరచమని వేడుకొనిచున్నాం. సహాయం చేయండి. జ్యోతమ్మ కొరకు సుమేన్ బ్రదరు
పిల్లల వరుణ్ కొరకు ప్రార్థిస్తున్నాను. 10th నా ఎంసెట్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుండగా మంచి జ్ఞానం ఇచ్చి సిద్ధపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కెన్నెత్ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. హరిత రత్నంను ప్రభా వారి యొక్క అక్కర మెరిన దేవుడు మీ చిత్తానుసారంగా తీర్చుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్థిక జ్యోతం వారి యొక్క పేరెంట్స్ ల్యాండ్ ఇష్యూస్ లో మీరు యొక్క సమాధానం ఇచ్చి పరిష్కరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలా మీ దోష రాజు ప్రజలు తండ్రి మార్తమిష్ట కొరకు స్తోత్రాలు. నీ కృప చేత మీ దోషను సమకూరుస్తున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన సంతానము సారా, గ్రేస్, సూజన్, స్టీవెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా సారా రాయవలసినటువంటి ఎగ్జామ్ రేపటి రోజున మీ మయం కొరకై తను చేయి పట్టి రాపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు చేసే ఉపకారాన్ని పిల్లలకు కూడా వారి యొక్క ఎర్లీ ఏజ్ లో రుచించి నీ మయం కొరకు నువ్వే కార్యం చేస్తుంది దేవుడు అని నీ యందు విశ్వాసం పెంచడం సహాయం చేయండి. మీ దోష డ్యూటీలోని హస్తం తోడుగా ఉంచి నీ కొరకు సాక్షిగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. వారితో ప్రభావితం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి విశ్వాసాన్ని గణపరచండి. చైతన్య ఆత్మీయంగా బౌద్ధ సమకూర్చండి. తల్లి గారి ఆరోగ్యాన్ని కనికరించండి. తోబుట్టి మధుస్థితి వారి అక్కర్లు నీ మహిమను తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్రాలు పాలకొల్లో ఇల్లు సేల్ కొరకుగా ప్రభా మరి ప్రయత్నం చేస్తుండగా మంచి రేట్ వచ్చినట్లుగా తండ్రి వారి అక్కలు తీర్చబడినట్లుగా నీవే సమాధానకరంగా కార్యమును నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం చేయండి. ఆరితో మీ దోష ఆరోగ్యాన్ని కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని ఈ రీతిగా మీ దోషాంతిని గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా వారి కుమారుడు సంతోష్ వాళ్ళ శరీర మనముడు కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని నీ కొరకుగా ఆత్మీయంగా వదిలి చేయండి. నీ వాక్యంలో శరీరం కూడా ప్రభా దైవ చిత్తానుసారమైనటువంటి రక్షణార్థమైనటువంటి జీవితంలో నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం కనిపించమని అలా మీ దోషులు చంద్రుల ఆరోగ్యాన్ని కనికరించండి. లావణిమూర్తి గారు స్తోత్రాలు. కుమారుడు పవను అఖిల దాని పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు రావలసిన రాలేకపోయారు. వారి యొక్క భారములు వారి బాధ్యతలు సహాయం చేయండి. జరుగుతున్న పరిచయం మీరు ఆస్వాదించండి. నీ మయం కొరకు నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ దోష లావణిమూర్తి గారి విషయంలో మీరు చేసిన ఉపకారం కొరకు స్తోత్రాలు. ప్రాసెస్ ఆ పెన్షన్ విషయంలో దయ చూపిస్తూ వచ్చినారు. వారి ప్రేమ కొరకు స్తోత్రాలు. ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్యంలో నీ హస్తం తోడుగా ఉంచండి. వారి పని వారు చేసుకున్నంత ఆరోగ్యంలో మెరుగుమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున సుధాకర్ గారికి రక్షణ స్వస్థత మీరు ప్రసాదించండి. దాన్ని మీ దోష లక్ష్మణ్ గారు స్తోత్రాలు. దాన్ని మీ దోషుల యొక్క సంతానం కూడా మీరు కనికరించి సిద్ధపరచు. జ్వరం బాధ సాయం చేయండి. సుప్రీం విశ్వాసాన్ని ధరపరచు. ఆర్థిక అరుణ్ బాబు, కీర్తన కోమలి వారి యొక్క రక్షణ విషయంలో మీ గొప్ప కార్యం అనుకూల సమయంలో ఆదుకుంటాన్నావు ప్రభు. ఏ సమయంలో నువ్వు రక్షిస్తావో వారు నీ చేత కనిపిస్తున్నావు. నీ కార్యం జరిగించు. ప్రార్థన జవాబు దయచేసి ప్రార్థన చేస్తున్నావు. ఇలాగ నా ప్రియ ప్రభా సూర్యారావుకు తిరిగి ఆ యొక్క వీపులో కాయం ఏర్పడుతుంది. మీరు కనికరించండి. అద్భుతం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగున ప్రియ ప్రభా శమను కూడా జ్ఞాపకం చేసుకో. విజయలక్ష్మి తన పిల్లని జ్ఞాపకం చేసుకో ప్రభా. రక్షణ ఆ బిడ్డకు భవిష్యత్తును దీవించు. మీ దోషుల యొక్క అక్కయ్య కుటుంబాన్ని ప్రదీప్ బ్రదర్ పాడినటువంటి దోషుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సేవ పరిచయం ఆశీర్వదించి ఫలింప చేయండి. అలా దేవకడసిన ఆరోగ్యాన్ని కనికరించండి. కుమారుడు సూర్యుని రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నాం. మనమని జ్ఞాపకం చేసుకోవాలి. నీ మహిమా కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే మీ దోష రక్షణ ఆరోగ్యాన్ని కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. శ్రీభాష కొరకు సొలొమోను స్తోత్రాలు ప్రభు. వారి బాధ్యతలు మీరు సహాయం చేయండి.
దోషుల వారి డ్యూట్లో సాక్షిగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయంగా నీ మయం కొరకుగా వృద్ధి చేయండి. పిల్లల్ని జ్ఞాపకం చేసుకుని అబ్దుల్ అభిషేకం ఎవరి కానీ కాడు బయట కొరకు బిడ్డలు బలపరచుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని ఓ ప్రభువా, అరుతుగా మీ దోషుల పరిచయం సహాయం చేయమని దయలు తండ్రి. మీ దోషులు తోబుట్టులు వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని పిల్లలు నానా రీతులుగా వారికి చదువులు, వారి ఉద్యోగాలు, భవిష్యత్తును మీ చిత్తానుసారంగా దీవించుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే మీ దోషాంలో వారి సంతానం జ్ఞాపకం చేసుకుని సుఖాన్ని నీరు పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు వరుసమైన వెంకట ఉన్న మనోడు ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్ యొక్క ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి. బ్యాప్టిజం విషయంలో మీ కృప చూపించండి. దోస్తుల విశ్వాసాన్ని గణపరచు. పిల్లలు కూడా ప్రార్థనాపరులుగా మీరే వారిని ఆత్మీయంగా ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని దర్శనం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. నీ కొరకు ఆదరించుకుని వేడుచున్నాం. అలా మీ సుజాతం గారు వారి యొక్క సంతాన జ్ఞాపకం చేసుకుని తల్లితో సామాన్య కానుకలు ప్రార్థన చేస్తున్న పెద్ద కుమార్తె పెద్దలుడు శైలేంద్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న కుమార్తె రూతు, చిన్న రాకేష్ కొరకు కుటుంబం రక్షణ పొందుట కొరకు నీ కార్యం జరిగించుకుని ప్రార్థన చేస్తున్నాం. సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వేడుకొచ్చుతున్నాం. మీ దాసుల భర్త రంగయ్య గారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మిమ్మల్ని మీరే బయలుపరచుకోండి. ఈ ఆత్మ నశిస్తున్న తరిష్టం కాదన్నావు నీ సంకల్పం చొప్పున మీ దాసుని మీరే రక్షించుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. తగిన కాలమును కార్యం జరిగించే దేవుడు ప్రభువా, మీ చెలుగు అర్పిస్తున్నాం. సహాయం చేయండి. అలా సోదరి ఉదేశుల కొరకు ఎన్నో స్తోత్రాలు. వారి యొక్క సేవ పరిచయం హస్తం తోడు కావచ్చు. ఆర్థిగా ప్రభువా, కుమారుడు అభిషేక్ లీడియా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వర్ణ స్థలాన్ని కొరకు సాక్షులుగా వాడుకుని ఉద్యోగాలు కాపు దయచేసి ప్రార్థన చేస్తున్నాం. రేచుల భవిష్యత్తు అక్కడ తీర్చును. ప్రియ ప్రభువా, వివేక అక్కడ మీరు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జ్యేష్ఠ విగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుంటారు గారు అనే వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. వారములు భరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. విజయమ కొరకు స్తోత్రాలు నార్మల్ జ్ఞాపకం చేసుకోవడం తండ్రి. వారి విశ్వాసాన్ని ఘనపరుస్తూ ఈతో మీరు చేస్తూ వచ్చిన ఉపకారాల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సరిత విజయరాజు విషయంలో చేసిన మేలు కొరకు స్తోత్రాలు. కుమారుని సరిత మన ప్రభావం మామయ్యను లండన్ తీసుకొని వెలు విషయంలో ప్రాసంతట్లో సహాయం చేయండి. ఆరుతుగా ప్రియ ప్రభా, నీ మహిమా కార్యం జరిగించని ప్రార్థిస్తున్నాం. పరిభూషణను ఆత్మీయంగా సిద్ధపరచు. చదువంతట్లు విజయం ముగించుకోవడానికి కొరకు తన యొక్క ఆత్మీయ జీవితంలో వదిలడానికి కొరకు ఈ కార్యం జరిగించుదని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. పెళ్ళని అందభూషణ జ్ఞాపకం చేసుకో. వారి యొక్క ఫర్దర్ స్టడీస్ లో సహాయం చేయండి ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృపచ్చు నాగరాజు యొక్క జాబ్ లో హస్తం తోడుగా ఉంచని ఇంటి పని ప్రారంభించబడి ఉంటుండగా ప్రతి దినము కృప చేత ప్రభువా పని చక్కగా జరిగినట్లుగా సహాయం చేయండి. అనుభవించే భాగ్యం ప్రసాదించండి. ప్రతి విధమైన నష్టం తప్పించండి. మా దేవ పని వారు నమ్మకంగా చేయడానికి కొరకు మనసులో దయచని ప్రార్థిస్తున్నాం. ఇరుపరు సమాధానం పరచమని ప్రార్థన చేసేది. నేను కల జరగకుండా సరిహద్దులో సమాధానం కలగచేయడం నేనే అన్న వాళ్ళ సహాయం చేయండి. ఆర్తిగా ప్రియ ప్రభువా, మీ దోషుల యొక్క మేనగోడు స్వాతి రాజేంద్ర గారు ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యం జరిగించు, సమాధాన జీవితం నడిపించు. చిన్నబిడ్డ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాము. ఓ ప్రభా, కుటుంబాన్ని మీరే కట్టవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా రేపటి రోజున ఎల్లుండి మరి యొక్క నీట్ ఎగ్జామ్ రాయినటువంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఫెయిత్ కొరకు దీని అభిగేల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక చైతన్య సుజాతమ్మ వారి యొక్క కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క షెడ్యూల్ ప్రకారంగా రాసే పరీక్షలు మీరు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించే నిమిత్తం మేము ప్రార్థించలేకపోతున్న వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. అడుగు వాటి కంటే ఊహించి వాటిని అతిథి మీరు చేయరు దేవుడు ప్రభువా, మీ చేతులకు అర్పించుకోవచ్చు.
దినమ సిద్ధపరచు మా నిమిత్తం పరిశుద్ధి చేయనటువంటి అమూల్యమైన ప్రార్థనలు వారి ప్రేమ కొరకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొనుచు మీరు హెచ్చిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తనైన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డగా మనందరితోనూ సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడు నడిపించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.